హాయ్ అండి, వెల్కమ్ టు చిట్టీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పండుమిర్చి పచ్చడిని పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నాను. ఈ పచ్చడి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈ కొలతలతో పచ్చడి పెట్టారంటే బాగా రుచి కుదురుతుంది. ఇక్కడ కేజీ పండుమిరపకాయలను తీసుకున్నాను. దీనికోసం 200 గ్రాముల కొత్త చింతపండును గింజలు నార తీసేసి తీసుకోండి. అదేవిధంగా 200 గ్రాముల వరకు ఉప్పు కూడా తీసుకోవాలి. ఇక్కడ గల్లుప్పు తీసుకున్నాను. గల్లుప్పును కాస్త ఎండబెట్టి పొడిగా అయ్యాక వాడుకోవాలి. ఈ మిరపకాయలను ముందుగానే కడిగి పొడి క్లాత్తో తుడిచి కాసేపు గాలికి ఆరబెట్టి తడి మొత్తం పోయాక వీటి తొడిమలు తీసుకోవాలి. ఈ పచ్చడికి మనం తడి తగలకుండా ప్రిపేర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు చక్కగా నిల్వ ఉంటుంది. క్లీన్ చేసి తుడిచిపెట్టుకున్న మిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సీజన్లో మనకి పండుమిర్చి బాగా దొరుకుతుంది కాబట్టి మనము పండుమిర్చి పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మిక్సీ కప్పులో ఉప్పు కాస్త చింతపండు కలిపి ఈ విధంగా పొడి పొడిగా మిక్సీ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా ఒక 2 సార్లు చేసేసుకోండి. చింతపండును పండుమిర్చితో కలిపి మిక్సీ చేసుకోవడం వలన అది చక్కగా మెదగకుండా ముద్దలుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉప్పుతో కలిపి గ్రైండ్ చేసుకోవడం వలన పొడిగా అవుతుంది. ఇప్పుడు అదే మిక్సీలో పండుమిర్చి ముక్కలు కొద్దిగా చింతపండు పొడిని కూడా కలిపి ఈ విధంగా కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పండుమిర్చిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక అరకప్పు వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 చెంచాల పసుపు, ముందుగా వేయించి పొడి చేసుకున్న 2 చెంచాల మెంతిపిండి, 2 చెంచాల ఆవపిండి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడిని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒకరోజు మొత్తం ఊరనివ్వాలి. ఇప్పుడు ఈ పచ్చడిని తడి తగలకుండా ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైనే నిల్వ ఉంటుందండి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త పచ్చడిని తీసుకొని తాలింపు వేసుకోవచ్చు. మొత్తం పచ్చడికి కూడా ఒకేసారి తాలింపు పెట్టవచ్చు. ఇక్కడ నేను సగం క్వాంటిటీకి మాత్రమే తాలింపు వేసుకుంటున్నాను. 1 కేజీ పచ్చడికి 250 ml ఆయిల్ సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 కేజీకి 125 ml పల్లి నూనె తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఒక 20 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 5-6 ఎండుమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కాస్త ఇంగువ, కొంచెం కరివేపాకు కూడా వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిని వేసి కలుపుకోవడమే. నిల్వ పచ్చడికి పల్లి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ తాలింపు వేస్తే టేస్ట్ మారకుండా ఉంటుంది. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే జాడీలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడి సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది. మీరు కూడా ఇదే కొలతలతో పచ్చడిని ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.